అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి #RKD అంట. షీ వాజ్ నెవర్ థాట్ టు బీ ఫ్రీ, సో షీ లెర్న్ ఆన్ హర్ ఓన్. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. సీకింగ్ పర్ఫార్మెన్స్ హూ కెన్ బ్రింగ్ రా ఎమోషన్, స్టిల్నెస్ అండ్ స్పిరిచువల్ డెప్త్ టు లైఫ్ అని అంటున్నారు. సో అంటే వీళ్ళకి ఏంటి అంటే మీరు మీలాగా యాక్ట్ చేయగలిగే వాళ్ళు అయినట్లయితే తప్పకుండా ఈ అవకాశం మీకే అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ లీడ్ హీరోయిన్ కావాలంటే 18 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు 35 నుండి 70 సంవత్సరాలలోపు వాళ్ళు, మేల్ ఆర్టిస్టులు 35 నుండి 45 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంటే వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ నేను రైటర్ని, నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, ఏదైనా పెద్ద హీరోలకు కావచ్చు, పెద్ద ప్రొడక్షన్ హౌస్లకు కావచ్చు, కథలు చెప్పే ఒక అవకాశం, ఒక పెద్ద హీరోకి కథ చెప్పే అవకాశం ఇస్తారా అని అడగటం జరిగింది. దానికి నేను ఏం అడిగాను అంటే, మీకు ప్రొడ్యూసర్ ఉన్నాడా అని అడిగాడు. అడిగితే దానికి ఆయన ఏమన్నాడంటే, సార్ హీరో గారికి కథ నచ్చినట్లయితే ఆయనే ప్రొడ్యూసర్ని ఇస్తారు కదా అని అడగటం జరిగింది. దానికి నేను మీకు చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పే హీరోలు కాసేపు రవితేజ అనుకుందామా, కాసేపు చిరంజీవి గారు అనుకుందాం, కాసేపు కిరణ్ అభవన్ అనుకుందాం, కాసేపు సుహాస్ అనుకుందాం, కాసేపు హీరో రామ్ అనుకుందాం. ఈ పర్టికులర్ హీరోస్కి మీరు కథ చెప్దాం అనుకుంటారు. ఈ పర్టికులర్ హీరోస్ అనేవాళ్ళు రామ్ కావచ్చు, రవితేజ కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు, నాని కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు, ఈ సినిమాలకి ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశారు, ఎంతమంది రైటర్లు పనిచేశారు, ఎంతమంది కొరియోగ్రాఫర్లు పనిచేశారు, ఎంతమంది స్టంట్ డైరెక్టర్లు పనిచేశారు, ఎంతమంది సినిమాటోగ్రాఫర్లు పనిచేశారు, ఎంతమంది సెట్ బాయ్స్ పనిచేశారు, వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు అవుదామని వచ్చిన వాళ్ళు తెలుసా? మీకు ఐడియా ఉందా? వీళ్ళందరి దగ్గర ఒక కథలు ఉంటాయి. ఇప్పుడు రైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కథలు లేవనుకుంటున్నారా? ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్గా పనిచేశారో వాళ్ళందరి దగ్గర కథలు లేవనుకుంటున్నారా? వీళ్ళందరూ కథలు ఆ రెస్పెక్టివ్ హీరోకి చెప్పలేరు అనుకుంటున్నారా? లేదంటే వాళ్ళు చెప్పే కథ కంటే గొప్పగా మీ కథ ఉందని మీరు అనుకుంటున్నారా? సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఒక హీరో అనే వాళ్ళు కావచ్చు, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కావచ్చు, ఇక్కడ మీరు డైరెక్షన్ ట్యాకిల్ చేయగలరా లేదా అనేది ఎలా చూస్తారు అంటే, మీరు ఎంత గొప్ప కథని రాసుకుని వచ్చారు అనేది కాదు, మీరు టీమ్ తోటి ఎలాంటి ఒక వర్క్ని తీసుకోగలరు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రీసెంట్గా మంచులక్ష్మి గారి ఇంటర్వ్యూ చూసినట్లయితే, ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో డైరెక్టర్ కొన్ని పోర్షన్స్ అనేది డైరెక్షన్ ఆయన ఇబ్బంది పడుతున్న టైంలో మంచు మనోజ్ గారు డైరెక్షన్ చేశారని చెప్పడం జరిగింది. ఇక్కడ నేనేమంటాను అంటే, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఆ పర్టికులర్ క్రాఫ్ట్ నుండి వర్క్ను రాబట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక కూల్ అట్మాస్ఫియర్లో రాబట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఉండేసి కెమెరామెన్ని తిట్టారు, లేదంటే సెట్ బాల్ని తిట్టారు, లేదంటే సెట్లో ఉన్న 16 క్రాఫ్ట్లు అయితే ఉన్నాయో వాళ్ళతో గొడవ పడుతూ పని చేయించుకుంటున్నట్లయితే మీ వర్క్ అనేది జరగదు. వాళ్ళని ప్లీజింగ్ చేస్తూ వాళ్ళతోటి మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర నుండి మీరు వర్క్ రప్పించుకోవాలి. అప్పుడు వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. సో అలాంటి క్యాపబిలిటీస్ మీలో ఉన్నాయా లేదనేది చూస్తారు. దానికోసం మీరు ఏ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కూడా ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాతో పాటు రావాలరా బాబు, 2-3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పంచి అప్పుడు నువ్వు క్యాపబుల్ అనుకున్నట్లయితే నేను నీకు డైరెక్షన్ అవకాశం ఇస్తాను అని అంటారు. అలాగే మరి నన్ను పెట్టుకున్నారు సార్, ఆ తర్వాత నన్ను తీసుకోలేదు అంటే ఇక్కడ మీరు క్యాపబుల్ కాదు అని వాళ్ళకి అనిపించిందేమో. సో యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ డైరెక్టర్ అని వాళ్ళకి అనిపించిందేమో, అందుకని మిమ్మల్ని పక్కకి వెళ్ళిపోమన్నారేమో, మీ కథ కూడా వద్దు అన్నారేమో. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర ఎంత గొప్ప కథలు ఉన్నా కూడా మీకు 24 శాఖల చేత పని చేయించుకునే ఒక అనుభవం అనేది ఏదైతే ఉందో ఆ అనుభవం అనేది మీరు కరెక్ట్గా చేయగలరనే నమ్మకం ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, ఆ హీరో కావచ్చు ఇవ్వాలి. అప్పుడే మీకు డైరెక్షన్ ఇస్తారు. అలా కాకుండా నా దగ్గర మంచి కథ ఉన్నది అనుకున్నట్లయితే, కృష్ణానగర్లో సుమారు ఒక 10 లక్షల మంది జనాభా ఒక కృష్ణనగర్లో ఉన్నారు. ఆ కృష్ణానగర్లో 10 లక్షల మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక 50 కథలు ఉన్నట్లయితే 10 లక్షలు ఇంటూ 50 అనేది మీరు వేసుకోండి. అన్ని కథలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ మీరు కొత్తగా కథ చెప్తాను అంటే హీరో గారు అవునా పలానా వెంకటరావు నాకు కథ చెప్తానన్నాడు, సుబ్బారావు నాకు కథ చెప్తానన్నాడు, ఎంత అదృష్టం సుబ్బారావు నాకు కథ వింటాం అని ఆయన వచ్చి ఖాళీగా కూర్చొని, రండి సార్ మీరు కథ చెప్పండి, మీరు వినటం కోసం నేను పుట్టాను అనే ఒక భ్రమలోని బయటికి రండి. అలా కాకుండా రైట్ వేలో నేనేమంటాను అంటే, ముందు వెళ్ళండి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎక్కడో దగ్గర పనిచేయండి, రైటింగ్ టీమ్తో పనిచేయండి, ముందు హీరోలతోటో ప్రొడ్యూసర్లతో పరిచయాలు పెంచుకోండి. పెంచుకున్నప్పుడు అప్పుడు మీకు మీ కథలు వినడానికి కావచ్చు, మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కావచ్చు, ప్రతిదానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. MJARPO9. సో M ఫర్ మహేష్, J ఫర్ జగదీష్, A ఫర్ అర్జున్, R ఫర్ రాజేష్, P ఫర్ ప్రకాష్ 09@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ యాక్టర్స్ విల్ బీ కాంటాక్టెడ్. అంటే వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏమీ లేదు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మేమే మీకు కాంటాక్ట్ అవుతాం అంటున్నారు. సో ఇది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.